ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో నా వందనాలు మీకు తెలియజేస్తా ఉన్నాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనాన్ని మీ గమనాన్ని తెస్తున్నాను. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదు, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నింటినీ సఫలపరచుదు. ఇది నన్ను ఎవరైతే ప్రాఫిటిక్ వాయిస్ ఆఫ్ జాయన్ ఈ వర్తమానాన్ని వింటున్నారో, ఎవరైతే యేసు ప్రభు వారిని తమ యొక్క సొంత రక్షకునిగా అంగీకరించిన వారుగా ఉన్నారో, వారందరూ కూడా ఈ వాగ్దానాన్ని చేపట్టి అడగవలసిందిగా నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు తనకు విరోధంగా ఉన్నటువంటి వారిని ఆయన సిగ్గుపడ చేసేవాడుగా ఉంటాడు. దేవుని యొక్క అగ్ని ఆయన ముందుగా నడుస్తూ ఆయన శత్రువులను ఆయన మృంగివేసేటువంటి వాడుగా ఉంటాడు అన్న వాస్తవాన్ని ఈ 26వ అధ్యాయము మాట్లాడుతుంది. కానీ ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉన్నారో, దేవుని మీద ఆధారపడేవారుగా ఉన్నారో, దేవుని చేత ఎంపిక చేయబడిన వారుగా ఉన్నారో, వారికి దేవుడు తన యొక్క సమాధానాన్ని స్థిరపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. సమాధానాన్ని ఇవ్వడమేమో కాదు, సమాధానాన్ని మన కొరకు ఆయన స్థిరపరిచేవాడుగా ఉంటాడు. యెషయా గ్రంథం 66లో కూడా నది వలె ప్రవహించే సమాధానాన్ని నేను ఆమె యొద్దకు పారజేయుదును అన్న మాట దేవుడు చాలా స్పష్టంగా వాడుతున్నాడు. ఇక్కడ దేవుడు మనకు సమాధానాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. మన యొక్క చుట్టుపట్ల మనం ఎక్కడ ఉన్నామో, నివాసం చేస్తున్నామో, మన ఇరుపొరుగు వారి మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య ఎక్కడైతే సమాధానం మనం లేని పరిస్థితిలో ఉన్నామో, వాటన్నిటిలోనికి దేవుని యొక్క సమాధానము వచ్చినట్లుగా మీరు అడగండి. ప్రభువా, మా సరిహద్దుల్లో మీరు సమాధానం కలగచేయండి అని దేవుణ్ణి అడగండి. అంతేకాదు, దేవుడు మీ పక్షమున ఉండి మీ పనులన్నింటినీ ఆయన సఫలపరిచేవాడుగా ఉన్నాడు. అనగా మన దేవుడు మన పక్షాన కార్యం చేసేవాడుగా, మనం చేపట్టే పనులు లేక తలస్తున్నటువంటి వాటిని దేవుడు మన కొరకు సఫలపరిచేవాడుగా ఉంటాడు. వాట్ ఎవర్ హీ డస్ ప్రాస్పర్స్ అని ఒక మాట దావీదు కీర్తన 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఇన్ ద సేమ్ వే దేవుడు మన పక్షాన ఉండి మన కార్యాలన్నింటినీ సఫలపరచునుగాక. ఎవరైతే ఈ యొక్క మాటలు వింటున్నారో వారందరి జీవితంలో ఇది వాస్తవ రూపం దాల్చాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను.